ఎవరి మాటలకు అర్థాలే వేరులే. ఇప్పుడు అలా కాదు, విజయసాయి మాటలకు అర్థాలు వేరులే అనాల్సి వస్తోంది. మొన్నటికి మొన్న రాజకీయ వైరాగ్యాన్ని వెళ్లబోసుకొని చిచి తుచ్చ రాజకీయాలు, నాలాంటి వారికి ఇది అవసరమా, నో ఇక రాజకీయాలకు రామ్ రామ్, అరక పడతా, పొలం దున్నుతా, పంట పంటిస్తా అంటూ తెగ ముచ్చట్లు చెప్పి చప్పట్లు కొట్టించుకున్న ఒకప్పటి వైఎస్ఆర్సీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి తాజాగా మారు మనసు పొందారని తెగ విశ్లేషణలు జరుగుతున్నాయి. ప్రధాన మీడియాలోనే కాదు, సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి. విజయసాయిరెడ్డి రాజకీయ చతురతపై ప్రత్యేక కథనం. విజయసాయిరెడ్డి అనగానే ట్విట్టర్ కింగ్ అనే రీతిలో గతంలో జగన్ ప్రభుత్వ జమానాలో ప్రతిపక్షాలను తమ మాటల ఈటెలతో రఫ్ఫాడించారు. సమయం దొరికితే చాలు ఓ వ్యంగ్యాస్త్రాన్ని సంధించేవారు. అంతేకాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ధగధగా ప్రభలతో ఉజ్వలంగా మెరిసిన చరిత్ర విజయసాయిరెడ్డిది. ఉత్తరాంధ్ర వైజాగ్ ఏరియాలో తిరుగులేని ప్రభంజనంలా దూసుకెళ్లిన విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్కు అన్ని విధాలా అండదండగా నిలిచారు. ప్రతి కష్ట సమయంలో నమ్మిన బంటులా నడిచారు. జగన్మోహన్ రెడ్డిపై వచ్చిన పలు కేసుల్లో తాను నిందితుడిగా ఉన్నారు. జగన్ ఆరో ప్రాణంలా మసులుకున్న విజయసాయిరెడ్డి 2024 ఎన్నికల తర్వాత ఆకస్మికంగా యూటర్న్ తీసుకున్నారు. కారణాలేవైనా నాటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి రాజీనామా రాజకీయ సంచలనమే సృష్టించింది. పార్టీ ఓటమి పాలైనప్పుడు, అధినేత జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సిన సాయిరెడ్డి చేసిన రాజీనామా పెను దుమారాన్ని రేకెత్తించింది. సరే, కారణాలు లేవా అంటే లేకేం, చాలా ఉన్నాయనే చెప్పాలి. అప్పటిదాకా నెంబర్ 2గా వెలిగిన విజయసాయిరెడ్డి మోనార్కుగా వ్యవహరించడానికి ప్రయత్నించారన్న బలమైన ఆరోపణలు పార్టీ అంతర్గత వర్గాల నుంచే వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి దర్శనం కోసం పడిగాపులు కాచే స్థితి వచ్చినందుకే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. కారణాలెన్ని ఉన్నా తను పార్టీ వీడాల్సింది కాదన్న వారు చాలా మందే ఉన్నారు. కానీ రాజీనామాతో రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చన్న దానికి ఇదో ప్రబల ఉదాహరణ. విజయసాయిరెడ్డి జగన్ నుంచి దూరమవుతారని ఎవరూ ఊహించలేదు. సరే, విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి, పదవి నుంచి నిష్క్రమించారు. మరి ఇంతకాలం వ్యవసాయమే చేశారో, ఇంట్లో కూర్చుని రాజకీయ వ్యూహాలే రచించారో తెలీదు. కానీ ఉన్న పళంగా మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానోచ్ అని ప్రకటించేశారు. వాస్తవానికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినప్పుడే మరో బండెక్కుతారని అందరూ అనుకున్నారు. మరీ అంత తొందరపడితే బాగుండదనుకున్నారో ఏమో. యమగండాలు చూసుకుని మరి ఓ శుభముహూర్తాన తమ పొలిటికల్ రీఎంట్రీ ప్రకటన చేసేశారు. ఇదే సమయంలో జగన్ గారికి కాసిన్ని ఉచిత సలహాలు కూడా ఇచ్చారండోయ్. కూటమి కొనసాగితే జగన్ కు అధికారం దక్కదని, కోటరిని నమ్ముకుంటే జగన్ గట్టెక్కడం కష్టమని సెలవిచ్చారు. 2020 నుంచి జగన్ తనను సైడ్ లైన్ చేశారని అన్నారు. ఏం సిబితిరి, అసలు జగన్ దుస్థితికి తమలాంటి కోటరీ నేతల పుణ్యమే కదా అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరీ జగన్ను అంటే బాగుండదనుకున్నారేమో. చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేశారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకంగా మాట్లాడతారో, ఆ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చప్పట్లు కొడతారు. వైఎస్ఆర్సీపీని వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తెలుగుదేశం వాళ్ళు చప్పట్లు కొడతారు. నాకు ఏ చప్పట్లు వద్దు. మధ్య మార్గంగా నేను ఒక దారిని ఎంచుకోదలుచుకున్నాను. నా దారే నేను రహదారిగా చేసుకుంటాను. అంతేగాని తెలుగుదేశంలో కానీ అటు వైఎస్ఆర్సీపీ నుంచి చప్పట్లు కావాలని నేను కోరుకోవట్లేదు. రాజకీయ శక్తి కానీ బీజేపీతో కలిసి పోరాటం కానీ చేయగలిగితే, నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి ఉత్తమ ప్రధానిగా, అటు దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చాలా 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 సమర్థవంతంగా ఆయన హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి ఒక రాజకీయ శక్తి
ఉద్భవించగలిగినట్టయితే తప్పకుండా బీజేపీ దాని మిత్రపక్షాలు తప్పకుండా తెలుగుదేశం కాదు. ఎందుకనంటే ఈ వచ్చేటటువంటి బ్యాట్ అంతా కూడా తెలుగుదేశంలో వస్తుంది. అవకాశం ఉంది అని నేను భావిస్తా ఉన్నాను. అంటే అవకాశం నా ప్రాణంలో, నా దేహంలో ప్రాణం ఉండగా జరగదు. నేను అప్రూవర్గా మారను. ఎవ్వరూ నన్ను, ఏ శక్తి కూడా అప్రూవర్గా మార్చలేరు అన్నటువంటి విషయాన్ని నొక్కి వస్తాను. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్కు తను నమ్మిన పాలేరులా పనిచేశానని, జగన్ను తను విమర్శించలేదని, వారే తనపై ఆరోపణలు చేశారని, తను ప్రలోభాలకు లొంగలేదని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఎలాగూ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటికి వచ్చేసరిగా పాతవి తవ్వుకోవడం అవసరమా? తవ్విన కొద్దీ ఏం బయటపడతాయో, ఎలాగూ ఏదో పార్టీ గొడుగు కింద తలదాచుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో కాసింత కంట్రోల్ సార్ అంటున్నారు కొందరు. వాస్తవానికి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీని వీడిన సమయంలోనే కాషాయం కండువా కప్పుకుంటారన్న మాట తెరపైకి వచ్చింది. అయితే టీడీపీ తీవ్ర అభ్యంతరాల వల్ల అది సాధ్యపడలేదన్నది పొలిటికల్ సర్కిల్లో చర్చ. అసలు సిసలు రాజకీయ నేత టోన్లో ఎస్ పొలిటికల్ రీఎంట్రీ పక్కా అంటూ విజయసాయి వస్తున్నారు, తప్పుకోండి అన్న రేంజ్లో పునః రాజకీయ ప్రవేశ ప్రకటనను గుప్పించారు. ఈసారి సాయి వారి మాటలకు అర్థాలే వేరులే అనకుండా ఇంతకు ఏ పార్టీలో వేకెన్సీ ఉంది, విజయసాయిరెడ్డి ఏ కండువా కప్పుకోబోతున్నారు, ఏ జెండా పట్టుకోబోతున్నారు? మరోవైపు వైఎస్ఆర్సీపీలో విజయసాయిరెడ్డిని మళ్లీ తీసుకువచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరిగాయని కొన్ని వార్తలు, జనసేన జట్టు కడతారేమోనని ఇంకొన్ని వార్తలు వినవస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ తీర్థం పుచ్చుకోవడమే శ్రేయస్కరమని హితైషుల సూచన అని వినవస్తోంది. సోషల్ మీడియాలో అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు, నేను బీజేపీలో చేరిపోతానని. మీరే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో పానీయకుండా అడ్డుకుంటున్నారు అని అనేటటువంటిది. దీంట్లో ఏది యథార్థం కాదు. నేను బీజేపీలో చేరాలనుకుంటున్నానా, చంద్రబాబు గారు అడ్డుకున్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారా అన్నటువంటి విషయం నాకైతే తెలియదు. నాకైతే బీజేపీ నాయకత్వం ఏ రోజు నేను చేరతానని నేను అడగలేదు, వాళ్ళు చేరొద్దు అని నాకు చెప్పలేదు. నేను 1 సంవత్సర కాలం దూరంగా ఉండదలుచుకున్నాను. 25 సంవత్సర కాలం పూర్తవుతుంది. ఆ తర్వాత నా భవిష్యత్ ప్రణాళిక అనేది నేను నిర్ణయించుకుంటాను. ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి రాజకీయ నాయకుడికి ఈ యొక్క ట్వీట్ అప్లై అవుతుంది. అది తెలుగుదేశం కావచ్చు. ఎందుకనంటే బీజేపీలో వంశపారంపర్య తత్వం లేదు, ఆనవాయితీ లేదు. కాంగ్రెస్లో ఉంది, తెలుగుదేశంలో ఉంది, వైఎస్ఆర్సీపీలో ఉంది, కమ్యూనిస్టుల్లో లేదు. ఏ రాజకీయ పార్టీల్లో అయితే ఈ యొక్క వంశపారంపర్య సాంప్రదాయం అన్నటువంటిది ఉందో అక్కడ పార్టీ అధ్యక్షుడికి చెంచాగిరి చేసేటటువంటి కోటరీలు ఎక్కువ ఉంటాయి. బీజేపీ నుంచి ఆహ్వానం అందితే పరిశీలిస్తానని సాయిరెడ్డి చెప్పడం ఈ వాదనకు బలం చేకూరుతోంది. అయితే బీజేపీ ఆహ్వానించే స్థితిలో ఉందా, తను పరిశీలించే స్థితిలో ఉన్నారా అంటే పొలిటికల్ డైలాగులు ఇలాగే ఉంటాయి. మరి మనమే సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా విజయసాయిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్లో సుమారు 7 గంటల పాటు విచారించాక మద్యం మీడియాతో తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఏది ఏమైనా మాజీ ఎంపీ, ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో అగ్రనేతగా వెలుగొందిన విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడం, వెనువెంటనే మనసు మార్చుకోవడం, మళ్ళీ సరికొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాననడం అంతా చకచక జరిగిపోయాయి. ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో చూచాయిగా తెలుస్తోంది. ముహూర్తం ఎప్పుడు బాగుంటుందో అని గంటల పంచాంగం చూసుకోవడమే తరువాయి. విజయసాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీ అంత ఆసక్తికరం కాకపోయినా ఏ పార్టీలో చేరుతారన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్.